పిడికిలి బిగిస్తేనే కదా బలం. ఇలా లూజ్గా ఎందుకు మాట్లాడతాం? పిడికిలి బిగించి కొడితేనే కదా దెబ్బ తగిలేదు. సో నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను, మా జనరల్ సెక్రటరీ సత్య గారు రండి, మీరు కూడా రండి. ఉదయ్ ఇంత ద్రోహం చేస్తాడు అనుకోలేదు. నాకు నినాదాలు పలకాల్సింది ఉదయ్ని. మీరందరూ నాయకత్వం చెప్తా సంగతి. సరదాగా నాయకత్వం పెరిగితే నేను చాలా ఆనందించేవాడిని. మీరు ఈరోజు ఉదయ్కి కొడుతున్న నినాదాలు నేను ఇదే కోరుకున్నా. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒక్కడి నాయకుడు కాదు, 25 సంవత్సరాలు నేను కూడా నాయకుడిని చేస్తాను. 25 సంవత్సరాలు నా తరం అయిపోయిన తర్వాత కొత్త నాయకులు రావాలని ఇప్పటి నుంచే తయారు చేసుకోవాలి. ఒక 25 సంవత్సరాల చెట్టు పంట ఇస్తుంది, అక్కడ ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరి బొండాలు ఇస్తుంది. ఎప్పుడో ఒక 12-15 సంవత్సరాల క్రితం వేస్తే తప్ప ఈరోజు చేతికి పంట రాదు. అలాగే ఈ రోజున నాయకులు నిలబెడితేనే తప్ప రేపు పొద్దున మనకి నిలబడే నాయకులు రారు. అందుకని భవిష్యత్తులో మీ అందరి నుంచి బలమైన నాయకుల్ని వార్డు స్థాయిల్లో, మనకి మున్సిపాలిటీ స్థాయిల్లో, మండల స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిలో, రాష్ట్ర స్థాయిల్లో, దేశ స్థాయిల్లో కూడా జనసేన బలమైన నాయకుల్ని తయారు చేస్తుంది. దానికి నిదర్శనమే ఈ రోజున మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు. అలాగే ఏలే మీరు బాబు మీరు తప్పకుండా కూర్చోండి, మీరు అందరూ కూర్చోండి, కింద కెమెరాస్ కూర్చోండి, పర్లేదు, చాలా తీసిన ఫోటోలు చాలా కూర్చో నువ్వు కూడా. ఇంక ఏం చేస్తావు, మోకాలు నిలబట్టలేదా? కూర్చో. పర్లేదు, ఈరోజు ఉదయ్ కదా కాదు కష్టపడి. నేను నిజంగా చెప్తున్నా, ఉదయ్కి సంవత్సరం కూడా అవల బాధ్యత అప్పచెప్పి ఇంత బలోపేతం చేశాడు పార్టీని. అందరినీ కలుపుకెళ్ళాడు, మన నాయకులందరినీ కలుపుకెళ్ళాడు, మన కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన దాదాపు 10 మంది పైగా నాయకులు రేపొద్దు నేను సత్కరించబోతున్నాను, వారిని గుర్తించబోతున్నాను. వారి సేవల్ని నేను గుర్తించి అందరికీ తెలియజేస్తాను. మన నాయకులందరికీ, మన చల్ల వెంకటలక్ష్మి గారితో సహా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదబ్బా, కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాను. ఎందుకంటే నేను ఆలోచిస్తే నేను కొంతమంది ఈ రోజున పొద్దున్న అలాగే విను పొద్దున్నే అడుగుతా ఉన్నారు, పొద్దున్న ఎవరు చెప్తా ఉన్నారు, మరీ అంత లక్ష్య ఆశించడం దుర్మార్గం, అంత ఆశించకండి అంటున్నారు.